మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఆమె అన్స్టాపబుల్. సుమన్ టీవీ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి మహిళల ర్యాలీకి సంబంధించి ఏకంగా బస్సులు వేసుకుని వచ్చేసారు. చూడొచ్చు, ఈ దేశం కోసం, దేశ మహిళల స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర పోరాట వీరవనితల ఘన నివాళి తెలియజేస్తూ ఆమె అన్స్టాపబుల్ కాకుళ్ళు వరలక్ష్మి 64 డివిజన్ బస్సు వేసుకొని వచ్చేసారు మహిళలు. సో ఒకసారి బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు కాబట్టి. ఫస్ట్ అసలు బస్సు వేసుకుని రావడం అనేది నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మహిళలు అర్ధరాత్రి నడవడం కాదు, బస్సులు వేసుకుని కూడా వస్తున్నారు. సో ఫస్ట్ వరలక్ష్మి గారు, నిజంగా ఇంతమంది బస్సులో రావడం అనేది చూస్తూ ఉంటే అర్ధరాత్రి కూడా నడవడం అనేది బేసిక్గా ఎవరు చేయరండి, ఫ్యామిలీ అడ్డంకులు ఉంటాయి. బట్ మీరు బస్సుల్లో ఎంతమందితో వచ్చేసారు? సో ఏం చెప్పబోతున్నారు మహిళలకి? మహిళలందరూ ఒంటరిగా అర్ధరాత్రి పూట నడవాలంటే భయం వేస్తుంది. మీరు ఇలా చేసిన ప్రోగ్రామ్స్ కి మాకు ధైర్యం వచ్చి ఇలా వచ్చాము, మా మహిళలందరినీ తీసుకుని వచ్చాము. స్వతంత్రం అంటే ఈ మీరు చేసే ప్రోగ్రామ్స్ వల్ల ఇలా మేము అందరినీ తీసుకొచ్చాము. అసలు స్వతంత్రం అంటే సినిమాలకు వెళ్ళి మిడ్ నైట్లు చూసుకుని ఫుడ్ కోర్ట్లకు వెళ్తే వచ్చేది కాదు స్వతంత్రం. స్వతంత్రం అంటే ఇలా మనం వచ్చి ఇలా పాల్గొనటం వల్ల, మీ యొక్క సుమన్ టీవీ వాళ్ళు ఇలా చేసిన ప్రోగ్రామ్కి మేమందరూ ఇలా రావటం వల్ల. అంటే ఇక్కడ ఇంతమంది వచ్చారు కదా, బేసిక్గా ఇళ్లల్లో పంపిస్తారా లేదా ఒక డౌట్ మొదటి నుంచి నాకుంది. బట్ ఎలా ఒప్పించారు? మేము ఇళ్లలో ఒప్పించటం కాదు, మేము వెళ్తున్నామని చెప్పి వచ్చాము ఇక్కడికి. మేము వాళ్ళని పర్మిషన్ అడగల, మేమే వెళ్తాము, మా మహిళలందరం వెళ్తాము, మాకు స్వతంత్రం వచ్చిన సందర్భం మేము వెళ్తున్నామని మేమే చెప్పి వాళ్ళకి వచ్చాము అనమాట. వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోలేదు. మీరు ఒకళ్ళంటే వచ్చారు కానీ ఇంతమందిని ఎలా తీసుకొచ్చారు? అందరూ ఆడవాళ్ళకి స్వతంత్రం వచ్చింది. నిజంగా 80వ స్వతంత్ర దినోత్సవం చాలా ఉత్సాహంగా, చాలా ఉత్తేజంగా జరుపుకున్న, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మీ మీడియా సోదరులకి చాలా థ్యాంక్స్. యాక్చువల్ గా అండి, మహిళలు రావాలి విజయవాడలో అంటే ఒకటి ఫుడ్ కోర్ట్ రాత్రి 12 గంటలు, లేదా సెకండ్ షో అయితే ఫ్యామిలీతో వస్తారు, ఫ్యామిలీతోనే వస్తారు. బట్ ఫస్ట్ టైం ఇండియాలోనే మహిళల కోసం రాత్రిపూట నడవాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చు. ఇంతమంది వస్తారని అనుకోలేదు. ఇదే విషయం మీ ఇంట్లో చెప్తే ఏమన్నారు చెప్పండి, ఫ్రాంక్ గా చెప్పండి. మగవాళ్ళు కూడా మాకు స్వతంత్రం ఇచ్చారు. మా అందరి మీద వాళ్ళకి కూడా మంచి నమ్మకం అండి. బేసిక్గా మా మగవాళ్ళకి అందరికీ కూడా క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే అర్ధరాత్రి పూట తిరుగుతామండి జెండాలతో. బట్ ఫస్ట్ టైం ఆడవాళ్ళు కూడా జెండాలతో తిరిగే అవకాశం వచ్చింది యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ వల్ల. సో మీరు కాబట్టి వచ్చారండి. పాపం చూసే చాలా మంది, ఇప్పుడు చూస్తున్న లక్షల మంది రావాలనుకుని రాలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ రావాలండి. ఇలాంటి ప్రోగ్రామ్ మనకి ఫస్ట్ టైం సుమన్ టీవీ ద్వారా జరుగుతుంది. సుమన్ టీవీకి నా ధన్యవాదాలు. అట్లాగే మా 64వ డివిజన్ మహిళలందరి తరపున కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇదే 64వ డివిజన్ నుంచి కనీసం ఒక 10 బస్సుల్లోనే రావాలి. ఖచ్చితంగా వస్తామండి. యాక్చువల్ గా బస్సులో చూడొచ్చు, చాలా హుషారుగా ఉన్నారు. యాక్చువల్ గా వీళ్ళకి స్వాతంత్రం, నిజంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలన్నీ కూడా ఈ బస్సులోనే కనబడుతున్నాయి. ఈ బస్సు దిగి కాసేపట్లో వీళ్ళంతా కూడా ర్యాలీలో పాల్గొనబోతున్నారు. సో ఇది ఓవరాల్ గా మహిళలంటే మిడ్ నైట్ బయటికి రావాలంటే ఇంట్లో భర్తల పర్మిషనో, అన్నయ్య తమ్ముడి పర్మిషనో తీసుకోవాల్సిన రోజులు పోయాయి. వాళ్ళ స్వతంత్రంగా మేము బయటికి వెళ్తాం చెప్పి ఈ స్వాతంత్ర ఉద్యమంలో 80వ స్వాతంత్ర వేడుకల కోసం వీళ్ళందరూ కూడా వచ్చారంటే నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్. మహిళలకి స్వాతంత్రం వచ్చిందని చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. స్వాతంత్రోత్సవం రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సమయం 1 గంట. 1 గంటకి విజయవాడ రోడ్లన్నీ కూడా పూర్తిగా మహిళలతో నిండిపోయాయి. దాదాపుగా 2 కిలోమీటర్లు నడిచారు బెంచ్ సర్కిల్ నుంచి దాదాపు పీవీపీ వరకు. మధ్యలో క్రాస్ వచ్చింది, అయినా కూడా 1 వేలో కూడా వచ్చారంటే దాదాపు 2 కిలోమీటర్ల మీద నడిచారు. మేడం చాలా హ్యాపీగా ఉంది, జెండా మోసుకుంటూ ఇంత దూరం వచ్చారు. టైం చూస్తే దాదాపుగా 1 గంట. ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారా? నిజంగా విజయవాడ నగరంలో పుట్టి పెరిగి నాకు 50 సంవత్సరాలు వచ్చింది. రాజకీయాల్లో ఉండి కూడా 30 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం అయితే ఎవరు పెట్టలేదు. మీ పెట్టిన టైటిల్ అయితే ఆమె అన్స్టాపబుల్. నిజంగా ఒక ఆమె, ఆ మహిళ అన్నది అన్స్టాపబుల్ గా ఉండాలి.
పొలం దున్నే దగ్గర నుంచి రాకెట్ నడిపేంత వరకు మహిళ ఇప్పటి వరకు ఎదిగింది. అలాగే రాజకీయాల అడ్డ పురిటి గడ్డ విజయవాడ. ఈ విజయవాడలో నిజంగా ఈ రోజు రాజకీయాలకి అతీతంగా కూడా మహిళలు, పిల్లలు, ఆడవాళ్లే ఇక 2 కిలోమీటర్స్ వరకు ఈ రోజు జెండాలు పట్టుకొని కరెక్ట్ గా అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది మనకి పాకిస్తాన్ కి. పాకిస్తాన్ 14వ తారీఖునే చేసుకుంది. కానీ ఆ రోజు జ్యోతిష్యులు నిజంగా కొంచెం మంచిదని చెప్పి మనకి 11:30 నుంచి 12 గంటల లోపు మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చినట్టుగా ప్రకటించారు. ఎందుకంటే రానున్న నిజంగా చూడండి 14నే చేసుకున్న పాకిస్తాన్ ఎలా ఉంది. నిజంగా జ్యోతిష్యం పాటించి మనం 11:30 నుంచి 12 లోపు స్వతంత్రం తెచ్చుకున్నాం కాబట్టి మన భారతదేశం ఎలా ఉన్నది అన్నది కూడా చూడాలి. నిజంగానే ఈ రోజు ప్రత్యేకంగా సుమన్ టీవీ వారికి, సాయి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మహిళా మూర్తులందరి తరఫున అన్స్టాపబుల్ మహిళల్ని అన్స్టాపబుల్ చేసినందుకు, విజయవాడలో ఆమె అన్స్టాపబుల్ కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. 1 గంట అయింది, 2 కిలోమీటర్లు నడిచి ఆపకుండా మాట్లాడుతున్నారంటే మహిళల స్టామినా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మేడం. 2 కిలోమీటర్లు నడిచారు, అది కనీసం ఆయాసపడి కూడా ఆయాసపట్ల మంచి వాళ్ళు బాటిల్ కూడా తాగట్లేదంటే ఏంటి అన్స్టాపబుల్ ఇది? ఆదిశక్తి లాగా బయలుదేరతారు. అందుకనే గాంధీజీ గారు చెప్పినప్పుడు అర్ధరాత్రి మహిళ తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చిన రోజు అంటే ఇది అసలైన స్వాతంత్ర రోజు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు పట్టపగలు తినడానికి కూడా మహిళలు భయపడ్డారు. ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత చక్కగా కూడా మహిళలు నిజంగా అర్ధరాత్రి, ఈ రోజు ఇప్పుడు 1 గంట అయింది, ఇళ్లలో మగవాళ్ళు కూడా ఎంత స్వతంత్రంగా ఎంత బయటికి పంపించండి. నిజంగా సాయి గారు, మీకు నిజంగా బెజవాడ సాయి గారికి హ్యాండ్స్ ఆఫ్. ఇట్లాంటి ప్రోగ్రాలు ఇంకా ఇంకా చేయాలని మేము కోరుకున్నాం. సో ఇక్కడ దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను దాదాపు చెమటలు కారిపోతున్నాయి 2 కిలోమీటర్లు నడిచే, బట్ ఇక్కడ ఎవరికి కూడా అసలు నడిచినట్టుగా కూడా లేదు. కరుణశ్రీ గారు మరీ అసలు నడిచినట్టుగా ఆయాసం కూడా పట్టలేదు. సో ఇంత ఎనర్జీ అంటే ఏంటంటే, అంటే ఫస్ట్ టైం అర్ధరాత్రి నడవడం ఆ జోష్ అంటారా, లేకపోతే స్వాతంత్ర దినోత్సవం జోషా? ఏం జోష్ ఇది? స్వాతంత్ర దినోత్సవం జోష్ అండి. ఇండిపెండెన్స్ రేస్ అన్నమాట. అంటే గాంధీ గారు అప్పుడు ఎలా పరిగెట్టారో, గాంధీ గారు నడిచేవాళ్ళు కాదండి, పరిగెట్టేవాళ్ళు. అలాగే ఈ ర్యాలీలో ఆడవాళ్ళందరినీ పరిగెట్టించారు. అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్ ఈ ర్యాలీ అనేది. చాలా బాగా జరిగింది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ కూడా ఇండిపెండెన్స్ వచ్చినట్టు అందరికీ తెలుసు, 80 సంవత్సరాలు వచ్చింది అందరికీ తెలుసు. కానీ అర్ధరాత్రి వచ్చింది, దాన్ని ఒక ఈవెంట్ గా చేసి ఆడవాళ్ళందరినీ పిలిచి లేడీస్ కి అన్స్టాపబుల్ అంటే ఒక ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి లేడీస్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు సుమన్ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ సుమన్. గాంధీ గారి కన్నా కళలు నెరవేరినట్టే మనం భావించుకోవాలి. యువత కూడా మనం దేశానికి ఏం చేయగలం అనేది ఆలోచించుకుంటే ధైర్యం వస్తుంది. దాంతో పాటు వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. మన మీద మనకు నమ్మకమే మన ధైర్యం. సార్, నిన్న నుంచి మీరు చేసిన సపోర్ట్ చాలా చాలా బాగుంది. రెడ్ క్రాస్ నుంచి మొదలు పెట్టుకొని వాసవ్య మహిళా మండలి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ అన్స్టాపబుల్ అనాలి. సో ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ యువత వస్తారు అనుకుంటే చూసారా, ఎవరు వచ్చారో గమనించారా? ఏం గమనించారు మీరు? యువతే కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. చిన్న వాళ్ళ నుంచి పెద్దగా అన్ని వయసు వాళ్ళు వచ్చారు. అది గ్రేట్ థింగ్. ఒక యువతే కాదు, అందరూ వచ్చారు. అంటే అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. నిజంగా ఈ టైంలో వచ్చినందుకు వస్తాం. మ్యామ్, ఇప్పుడు బస్సు ఎక్కారు, బస్సు దిగారు, ఊహించారా ఇలా ఉంటుందని? లేదండి, అసలు ఊహించలేదండి. సుమన్ టీవీ వాళ్ళు ఇలా మీరు పెట్టినందుకు ప్రోగ్రాము, మా ఆడవాళ్ళందరూ ఇలా మిడ్ నైట్ వచ్చి ఇలా ప్రోగ్రామ్ లో చేయటము మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ప్రోగ్రాం మరి ఇంకెక్కువగా చేయాలి. మీరు మిమ్మల్ని చూసి మేము మా తెలుగు మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. నడుస్తామని పరిగెత్తారు కదా? పరిగెత్తామండి, అదే మాత్రం మేము ఊహించలేదండి. నడుస్తాం అనుకున్నాం కానీ అలా పరుగులాడతామని మాత్రం మేము అనుకోలేదు. ఫుల్ గా అయితే మీరు దీంట్లో చాలా సంతోషంగా అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇది ఇంత 2 కిలోమీటర్లు నడిచారు, పరిగెత్తారు, నడవడం కదా పరిగెత్తారు. అయినా కూడా వీళ్ళ మొహాల్లో చిరునవ్వు ఎంత బాగుంది అంటే, ఎందుకంటే స్వాతంత్రం రావడం అంటే మగవాళ్ళు ఇండియా మ్యాచ్లు గెలిచినప్పుడు లేదా సెలబ్రేట్ చేసినప్పుడు జెండాలు పట్టుకుని తిరుగుతారు కదా, దానికి 10 రెట్లు ఈ రోజు ఈ మొత్తం మహిళలంతా కూడా అన్స్టాపబుల్ అంటూ కూడా వాళ్ళంతా కూడా పరిగెత్తారు. సో ఇదే కావాలి, మహిళల్లో చైతన్యం అనేది ఇదే కావాలి. ఆడవాళ్ళంతా కూడా ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి స్వాతంత్ర వేడుకల్ని జరుపుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి కార్యక్రమం తొలిసారి సుమన్ టీవీ చేయడం కూడా మాకు కూడా చాలా ప్రౌడ్గా ఉంది.
ఇది పీవీపీ బెంచ్ సర్కిల్ నుంచి పీవీపీ వరకు ర్యాలీ అండ్ మహిళల అభిప్రాయం. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, పీవీపీ మాల్ నుంచి. చాలా మంది అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు మీరంతా గమనిస్తే ఫస్ట్ వర్షం పడింది. వర్షం పడితే అతను ఆఫీసులో తీసుకున్నాం, అక్కడితో ఆగిపోదామని అనుకుంటే ఆగలేదు. దాని తర్వాత ఇంకా కొంతమంది రాలేదు స్టార్ట్ చేయాలని అనుకున్నారు. బట్ అనుకున్న వాళ్ళందరూ వచ్చారు. సూపర్ సక్సెస్. మధ్యలో కొంచెం అక్కడక్కడ అడుగులు తడబడినాయి, కానీ మనం చెప్పినట్టుగా ఆయన నిజంగానే అన్స్టాపబుల్. సో మరి స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రోత్సహించుకొని ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మహిళకి ధన్యవాదాలు పేరు పేరుగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ రోజున మన సుమన్ టీవీ వారు ఆమె అన్స్టాపబుల్ అని ఒక చక్కటి కార్యక్రమం, అది కూడా అర్ధరాత్రి 11 గంటలకి. ఆ రోజున గాంధీజీ మహాత్ముడు అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా నడిచి వస్తే మరి మనకు స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. అంటే కేవలం అది చీకట్లో నడవటం కాదు, చాలా అనాచారాలను దాటుకుని మనంతా కూడా ఇక్కడికి వచ్చాం. స్వాతంత్రం వచ్చిన రోజు మనకు అక్షరాస్యత కేవలం 10% ఉంటే ఈ రోజు 70%, అంటే 80 సంవత్సరాలలో మనం 70% అక్షరాస్యతను సాధించుకున్నాం. అలాగే దురాచారాలను చూస్తే మరి ఈ రోజున 90% దాటి వచ్చేసాం. ఏదైతే బాల్య వివాహాలు, వితంతులైన మరి వాళ్ళ జుట్టు తీసి వాళ్ళని ఒక మూల కూర్చోబెట్టిన ఇలాంటి దురాచారాలని, పునర్వివాహానికి వాళ్ళు పనికిరారనే ఎన్నో దురాచారాలను దాటుకుని ఈ రోజున మనం ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చేసుకుంటున్నాం. మరి అంతేకాకుండా మరి ఈ రోజున మనం ఆకాశంలో మనం అన్నట్టుగా మనకు వచ్చిన ఎన్నో మరి ఫలాలని, స్వాతంత్ర ఫలాలని మనం మహిళలు ముఖ్యంగా అనుభవిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత కష్టపడదాం. మరి ఏదైతే మనకు స్వాతంత్ర సమర యోధులు మనకి స్వాతంత్రాన్ని సాధించి ఇచ్చారో దానిని మనం అందరం కూడా సరిగ్గా కాపాడుకుంటూ ముందుకెళ్ళి సమాజంలో సమానత్వం, మరి సౌభ్రాతృత్వం, స్వాతంత్రం, ఈ ఫలాలన్నీ కూడా అనుభవిస్తూ ఈ దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలబెట్టుతా ఉండటంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి. మహిళా స్వాతంత్రం ఈ రోజున సుమన్ టీవీ ఆధ్వర్యంలో భారతదేశంలోని ఎక్కడ కని విని ఎరగనటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మహిళని కూడా అర్ధరాత్రి రోడ్ల మీద నడిపించినటువంటి ఆ ఘనత సుమన్ టీవీకి దక్కుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా సుమన్ టీవీ యాజమాన్యాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మహిళలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉత్తేజపరుస్తూ నడిపించినటువంటి మన దీప్తి గారిని, అలాగే అదే విధంగా బెజవాడ సాయి గారిని, హైదరాబాద్ సాయి గారిని, ప్రతి ఒక్క సుమన్ టీవీ అందరి టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా భారతదేశ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఉమెన్ and all the beautiful women over here and watching the Suman TV. Thank you so much. Jai Hind. ఆమె అన్స్టాపబుల్ అనే విధంగా అన్స్టాపబుల్ ఈ రోజు నుంచి ఉమెన్ ఎంత సాహసం మహాత్మా గాంధీ కలల కన్నా ఆ రోజు ఈ రోజు సాకారైందంటారు. నేను మహాత్మా గాంధీ ఏమన్నారు, ఒక ఆడది అర్ధరాత్రి ధైర్యంగా ఒక బయట నడిచేట్టు ఉండాలి, అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం దొరుకుతుంది. ఆ నిజమైన స్వాతంత్ర్యం ఈ 85 సంవత్సరంలో మనం చూసాము. దానికి సుమన్ టీవీ సాక్ష్యం.
ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవపు స్వేచ్ఛని పురస్కరించుకుంటూ మహిళా సాధికారతే ప్రాధాన్యతగా విజయవాడ సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ ర్యాలీని సూపర్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళ మనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె అన్స్టాపబుల్.